పెయింట్స్ అండ్ హార్డ్వేర్, నిఫాన్ పెయింట్ కి, ఏషియన్ పెయింట్ కి ఆథరైజ్డ్ డీలర్. చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో, అద్భుతమైన పెయింట్స్ తో మీ ముందుకు వచ్చింది చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్. మా వద్ద టేక్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, WPC డోర్స్, అల్యూమినియం డోర్స్, ప్లేవుడ్స్, హార్డ్వేర్, విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరల్లోనే లభించును. ప్రొప్రైటర్ కాలే చెంచు ప్రసన్న కుమార్. విచ్చేయండి చెంచలక్ష్మి పెయింట్స్ అండ్ హార్డ్వేర్, MRO ఆఫీస్ రోడ్, సౌత్ స్ట్రీట్, వెంకటగిరి టౌన్. వాళ్ళు వచ్చారా? సెల్ఫీ కొద్దిగా మనం ఇటు వస్తే అన్ని రాజకీయమై గమ్యం చూడని పవిత్రమేని సిద్ధాంతం అల్పబుద్ధులకు అర్థం కాని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చోబెట్టి నిరంతరం మీకోసం పాటుపడుతూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్న అలాంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎన్ని దుష్ట శక్తులు ఎదురొచ్చినా ధీటుగా మోటుకోగలిగిన ఏకైక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన ఇక్కడికి పంపించి ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా చేసి ఇప్పుడు మార్చి ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో అభ్యర్థిగా మీ ముందు ఉండబోతున్నాను. మీ మద్దతు కోరుతూ మన జగన్మోహన్ రెడ్డి మాకు నిర్దేశించిన 175కి 175 వై నాట్ 175ని
కూడా ప్రతి ఇంటికి ప్రతి తలుపును కూడా తగ్గాడు రామ్ కుమార్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడ కూడా చింతించాల్సిన అవసరం లేదు. మీకు అందరు కూడా అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి కోసం కృషి చేసే నాయకుడిగా రామ్ కుమార్ రెడ్డి అన్న ఉంటాడు. మరి ఈరోజు ఈ సభ ఉద్దేశం సామాజిక సాధికారత యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక జాతరలాగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ని ఇలా జరుపుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మనందరూ కూడా ఒక ఆత్మాభిమానాన్ని కల్పించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పట్టించుకున్న పాపాన్ని ఎవరు కూడా పోలేదు. ఈ రోజు సంక్షేమము, రాజ్యాధికారం, మరి అభివృద్ధి అని చెప్పి ఈరోజు మన జగనన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగనన్న దేశానికి ఆదర్శం. ఎందుకు మాట్లాడుతున్నామంటే దేశంలోనే ఎక్కడ కూడా డీబీటీ ద్వారా పేద వర్గాలకి 2,48,000 కోట్ల రూపాయలు అందించినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. ఉదాహరణగా ఈరోజు చేతల్లో చూపిస్తూ మరి మన బీసీలకు అనేక పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన గురుమూర్తి గారు ఉన్నారు ఇక్కడ ఎంపీ గారు. మరి ఎవరైనా మనం ఎంపీగా గురుమూర్తిని అనుకున్నామా? మరి ఒక డాక్టర్గా మరి జగనన్న ఆశీర్వాదంతో ఒక దళిత కుటుంబానికి చెందిన మన గురుమూర్తి గారు ఈరోజు బీసీలను ప్రోత్సహిస్తారు ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్మునికి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకంతా కూడా మనం తెరదింపాలా? ఖచ్చితంగా మన కోసం పాటుపడుతున్నా, మన కోసం పనిచేస్తున్నా, పేదరికం పోగొడుతున్నటువంటి, పేదల పక్షాలు పోరాడుతున్నటువంటి మన అక్క చెల్లెలకి, మన ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని మనం అందరూ నిలబడితేనే రేపు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారు, మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు, అన్ని కులాలు మతాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ విషయాలు మీరందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా మన కులాన్ని దగా చేశాడు, ఎస్సీలను మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా, మీ అంతు చూస్తా అని చెప్పి మన బీసీలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీలు ఎవరైనా పుట్టాలని అనుకుంటారని మాట్లాడారు. మహిళల్ని మరి కోటలే కొడుకుని అంటారంటే అత్త వద్దంటుందని చెప్పి మహిళల పుట్టగా మానించాడు చంద్రబాబు నాయుడు. మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణాలు చెల్లిస్తారని చెప్పి ఓట్లు వేసుకొని గద్దెలు కూర్చొని వాళ్ళు నట్టేట మోసం చేసి ముంచినాడు చంద్రబాబు నాయుడు. మరి మన జగనన్న ఈ రోజు ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలందరూ కూడా 25,000 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. చంద్రబాబు నాయుడుకి జగనన్నకు ఉన్నటువంటి తేడా నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఈ తేడాని మనం అందరం గుర్తించాలి, గమనిస్తేనే మరి మన పిల్లల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా అభివృద్ధిలో వెళ్తుంది. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పి మనల్ని బెదిరించి, మనల్ని మోసం చేసి, మనల్ని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వంత మారుతున్న పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా రాబోయే 2024లో మనందరం బుద్ధి చెప్పాల్సిందే. మన జగన్ని కాపాడుకోవాలి. మరి అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో మరి చేనేతలు కూడా అత్యధికంగా ఉన్నారు. మరి చేనేతలకు కూడా ద్వారా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబాలకు ఇస్తూ మరి 4 కార్పొరేషన్లు కూడా చేనేతలకు ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు, అందులో ఒక చేనేత మహిళగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఇచ్చారంటే మరి జగనన్న బీసీల పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు, ఏ విధంగా బీసీలన్నీ పైకి తీసుకెళ్తున్నాడు అనేది మన వర్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చేనేతలు కూడా మరి ఎవరు చేయనంతగా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలోనే మన ముఖ్యమంత్రి మరి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి అన్నని మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ ఇంటి మనిషిగా భావించి అన్నను ఆశీర్వదించి మరి మన గురుమూర్తి గారిని కూడా ఎంపీగా కూడా మీరందరూ సోదరుని కూడా ఆశీర్వదించి మరి మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేసి జగనన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. బీసీ మైనారిటీలకు నేను అండదండగా ఉంటాను, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్న ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మన పట్ల నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకి ఈ తరపున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి పథక రూపకల్పనకు 300 యూనిట్లు దాటితే మరి అర్హత లేదు కాబట్టి
మరి చేనేతలకు ప్రత్యేకంగా మగ్గాలు ఉన్నాయి, వారికి జాకెట్ రూమ్స్ ఉన్నాయి, వాటికి పవర్ కన్జంప్షన్ అవుతా ఉంటది. కాబట్టి దానికి ఒక 150 యూనిట్లు కలిపి 450 యూనిట్లని మరి గైడ్ లైన్స్ లో పరిధిగా వస్తే ఖచ్చితంగా చేనేతలకు లబ్ధి చేకూరుతుందని, మరి 300 యూనిట్లు కూడా 450 యూనిట్ల పరిధి పెంచాలని మరి ఆ తీర్మానం కూడా ఈరోజు రామన్న ద్వారా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేనేతలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు కూడా ఈరోజు ఇక్కడ జరిగిన చేనేత సదస్సు ద్వారా మేనిఫెస్టో కమిటీకి అలాగే ప్రీత ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అవి అమలు చేసే విధంగా చెప్పిన ప్రతి ఒక్కటి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మన ఇప్పుడు రానున్న కాలం అంతా ఎన్నికల సమయం. ఈ ఎన్నికల సమయంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవితానికి, భవిష్యత్ తరాల్లో మన పిల్లలకి జీవితానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. గత 4.5 సంవత్సరం నుంచి అనేక విధాలుగా ప్రతి ఇంట్లో కూడా జగన్నామ స్మరణ జరుగుతా ఉంది. మరి ఆనాడు ప్రహ్లాదుడు ఇందు కలడందు లేడు సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడని నరసింహావతారం గురించి చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ ఇల్లు ఆ ఇల్లు అని సందేహం వద్దు, ఏ ఇంటికి వెళ్ళినా జగనన్న పథకాలే ఉండను. మన పట్టణానికి, ఈ నియోజకవర్గానికి వెంకటగిరి అనేది గుండెకాయ అటువంటిది. అదేవిధంగా మన వెంకటగిరికి ఘన చరిత్ర ఎంతో ఉంది. ఈ ప్రాంతం మన ఊరు గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు. మన ఊరు ఏ రోజున పుట్టింది, మన ఊరికి ఎందుకు ఈ పేరు వచ్చింది, ఈ ఊరిని మళ్ళీ ఎప్పుడు మనం నిర్మించుకున్నాం, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునర్నిర్మించుకోగలిగామని మన ఊరు గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వెంకటగిరి పైన ఉన్న అభిమానం ఎటువంటిదో ఇక్కడి నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఈ గడప గడపకు పెట్టి అట్లా ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో ముఖ్యమైన సమస్యలు అవగాహన తెచ్చుకోగలరు రామకుమార్ రెడ్డి గారు. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్